హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెసిపీ అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు రోజుకు ఒకటి తిన్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయన్నమాట. కిడ్స్ కూడా ఎవరైనా డ్రై ఫ్రూట్స్ తినకుండా ఉంటే ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. డ్రై ఫ్రూట్స్ అంటే తెలియదు, స్వీట్ ఉంటుంది, టేస్ట్గాను ఉంటుంది, ఈజీగా అయితే తినేస్తారనమాట. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్యాన్లో బాదము, క్యాషు, పిస్తా వేసుకొనేసి 2 to 3 minutes అయితే లైట్గా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే బౌల్లో వచ్చేసి వాటర్ మిలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పీనట్స్ కూడా వేసుకొనేసి అవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవే డ్రై ఫ్రూట్స్ వేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేయాలనేసి అయితే ఏం లేదు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొనేసి చేసుకోవచ్చు అనమాట. కొంతమంది కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నచ్చవు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి అదే ప్యాన్లో తెల్ల నువ్వులు కూడా వేసుకొనేసి అవి కూడా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకొని అదే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో రోల్డ్ ఓట్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఓట్స్ కూడా వేసుకొనేసి ఫ్రై చేసుకోవాలి 2 to 3 minutes. ఓట్స్ కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు అనమాట. ఓట్స్ కూడా ఫ్రై అయిన తర్వాత అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత అదే ప్యాన్లో పూల్ మకానా 1 కప్పు వేసుకొనేసి, మకానా వచ్చి ప్యాకెట్లో వచ్చినప్పుడు చాలా మెత్తగా అయితే ఉంటాయన్నమాట. ఇలా ఫ్రై చేసామంటే క్రిస్పీగా అయితే అవుతాయి. మకానా కూడా ఫ్రై చేసుకొని అదే బౌల్లోకి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. పౌడర్ చేసుకున్న తర్వాత మీ స్వీట్కి తగినట్టు జాగిరి వేసుకొని జాగిరి కూడా పౌడర్లో అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 2 minutes పాటు గ్రైండ్ చేసామంటే ఇలా లడ్డు చుట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లడ్డు చుట్టుకోవడమే. మీకు చాలా డ్రైగా ఉంది, లడ్డు చుట్టడానికి రాలేదు అంటే మీరు గీ కూడా యాడ్ చేసుకొని లడ్డు చుట్టుకోవచ్చు అనమాట. ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.